లార్డ్ జీసస్ మిక్కిలి మౌనముగా ఉండుట మేలు అని వాక్యం ద్వారా మాట్లాడుతున్నారయ్యా. ఇట్స్ బెటర్ టు బీ వెరీ సైలెంట్. సో పరిశుద్ధత దేవుడి యొక్క గుణము, పవిత్రత దేవుడి యొక్క గుణము, నీతి దేవుడి యొక్క గుణము, మంచితనము దేవుడి యొక్క గుణము, మానవత్వము దేవుడి యొక్క గుణము, ఇవన్నీ కూడా దేవుడి యొక్క గుణాలు. అందులో సైలెన్స్ కూడా దేవుడి యొక్క గుణమే. దైవతత్వంలో ఇంకొక తత్వము మౌనముగా ఉండడం దేవుడి యొక్క తత్వము. మన దేవుడు పేరేంటిది? దీర్ఘశాంతము గల దేవుడు. సో ఆయన మౌనంగా ఉండి మరణాన్ని జయించాడు. మౌనంగా ఉండి తను అన్ని లోకాన్ని జయించిన దేవుడు మన యేసు ప్రభువారు. సో మిక్కిలి మౌనంగా ఉండటం మేలు. అది మౌనం అనేది దేవుడిలో ఉన్న ఒక గుణము. సో దైవ గుణం అంటారు మౌనాన్ని. సో ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. మనం చూసాము, నువ్వు ఆశీర్వదించబడాలంటే నీ ప్రార్థనలు రహస్యంగా ఉంచాలి. రహస్యంలో కూడా ఆశీర్వాదం ఉందన్నారు. సో మౌనంలో కూడా శక్తివంతమైన ఆశీర్వాదం ఉందని చెప్తున్నాడు దేవుడు. ఎందుకంటే ఈ విశ్వాసంలో, పోరాటంలో అనేక మంది అనేక రకాలుగా మనల్ని తిట్టచ్చు. అందరి పొగడే వాళ్ళు ఉంటారని కాదు, కొంతమంది విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. అది వాళ్ళ సెల్ఫ్ ఇంటెన్షన్. అది నిన్ను విమర్శించడం అది వాళ్ళ సొంతగా పెట్టుకున్న ఒక టార్గెట్, ఒక పని. సో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. సో దానివల్ల మనకు ఏ నష్టము జరగదు. ఎందుకంటే దేవుడు ఆ నష్టాన్ని జరగకుండా ప్రతి అంగలార్పుని నాట్యంగా మారుస్తానంటాడు దేవుడు. సో కాబట్టి ఈ విషయంలో మనము ఒక జాగ్రత్తగా, మనం ఒక జ్ఞానంతో మనం ప్రవర్తించాలి. సో వాళ్ళు మనల్ని హేట్ చేస్తున్నారని తెలిసింది, ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏం చేస్తాం? ఇమ్మీడియట్గా మనము హేట్ చేయడం మొదలు పెడతాము. సో దానివల్ల మనకు లోపల ఏమొస్తుంది? హేట్ చేయడం అంటే ఇతరులను ద్వేషించడము దైవ గుణమా అపవాది గుణమా? అపవాది గుణము, దైవ గుణము కాదు. సో అలా హేట్ చేయడం వల్ల నీ లోపల అపవాది గుణం మొదలవుతుంటుంది. సో వాళ్ళు అన్నారు, సో అయినా కూడా నవ్వి వదిలేసి, దేవుడికి వదిలేసి, అయినా నువ్వు వాళ్ళను ద్వేషించట్లేదు. సో అది నీలో దైవ గుణాన్ని బయటపరుస్తున్నట్టు. సో మౌనంగా ఉండడం దైవ గుణం అండి. ఆ దైవ గుణాన్ని డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ సర్మని కూడా మీకు ప్రీచ్ చేస్తాను, హౌ టు హ్యాండిల్ యువర్ ఎనిమీస్. మన శత్రువులను బైబిల్ ప్రకారం ఎలా హ్యాండిల్ చేయాలి అది కూడా మీకు నేర్పిస్తాను వాక్యానుసారంగా. మౌనము జ్ఞాని యొక్క భాష. సో మనం విస్తారంగా 100 మాటలు మాట్లాడి, సో వాళ్ళు అన్నారని మళ్ళీ మన గురించి మనం మాట్లాడుకోవడం, చెప్పడం కంటే నువ్వు మౌనంగా ఉండి నువ్వు ఈ లోకాన్ని జయించవచ్చు. మౌనము యొక్క జ్ఞాని యొక్క భాష ఏంటిదట? మౌనం అట. సో నీ మౌనం ద్వారా కూడా నువ్వు యుద్ధాలు గెలవచ్చు. సైలెన్స్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ వార్ అంటారు. సో మౌనంగా ఉండడం కూడా యుద్ధం చేసినతో సమానమట. సో కాబట్టి నీ పరిస్థితులు ఎలా వచ్చినా కూడా బీ సైలెంట్. నీకు ఆశీర్వాదం కోల్పోయారు, సడన్గా నలుగురు నానా రకాలుగా అంటారు. సో డోంట్ వరీ. ఎలా ఇబ్బందులు పడద్దు, ఎలాంటి బాధపడద్దు. మనిషి నోరు అంటేనే మాట్లాడుతుందండి. నరాలు లేని నాలిక ఏదో ఒకటి మాట్లాడుతుంది, ఏదో ఒకటి అంటారు. నువ్వు మంచి చేసినా కూడా అంటుంటారు. అలానే మనం ఇతరులను దూషించకుండా ఉంటే చాలు. సో నువ్వు దేవుడి దగ్గర మొర పెడుతున్నావు, అయ్యా నన్ను అందరూ విమర్శిస్తున్నారని, అయినా ఓకే అంటాడు దేవుడు. అయ్యా నన్ను అందరూ వ్యతిరేకిస్తున్నారు, అయినా పర్లేదు అంటాడు దేవుడు. నువ్వు చేసావా లేదా అనేది చెక్ చేస్తాడు దేవుడు. సో నువ్వు చేయనంత వరకు యు ఆర్ ఇన్ సేఫ్ జోన్. నువ్వు కూడా చేసావనుకో, విమర్శించారని, దూషించారని, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఏమీ చేయలేడు కదా. సో 100 మంది 100 రకాలుగా అన్నా కూడా నువ్వు మళ్ళీ తిరిగి నోరు తెరవకుండా ఉన్నప్పుడు దేవుడు నీ పక్షాన 100 మంది నోర్లను మోపిస్తాడు. కాబట్టి దేవుడికి ఛాన్స్ ఇవ్వండి, దేవుడి మీద ఆధారపడండి. ఒకటి నేను ఇంకోటి గమనించింది ఏంటంటే, స్పిరిచువల్గా స్ట్రాంగ్ అవుతున్నప్పుడు ఈ లోక సంబంధమైన విచారణ, ఈ లోక సంబంధమైన బాధలు ఏవి కూడా మనల్ని ఏమీ చేయలేవు. అందుకే మనం ఆత్మీయంగా ఎదగాలి. ఆత్మీయంగా ఉన్నప్పుడు భూలోకమైన వాటి మీద మనసు పెట్టుకోము, పరలోకమైన వాటి మీద మనసు పెట్టుకుంటాము. సో నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో. ద్వేషించకుండా ఉండి కాపాడుకో, విమర్శించకుండా ఉండి కాపాడుకో. కాబట్టి ఇవన్నీ కూడా మనకు జ్ఞానంతో, ఇవన్నీ మన డే టు డే యాక్టివిటీసే. మనం ప్రతిరోజు చేసే దాంట్లో ఎక్కడ తప్పు చేస్తున్నాం దేవుడు బయలుపరుస్తున్నాడు. ప్రతిరోజు మీరు ఇలాగే ఉంటున్నారు. సో ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఎక్కడ తప్పులు మాట్లాడుతున్నారు, ఎక్కడ తప్పుగా రియాక్ట్ అవుతున్నారు? నా ప్రకారం రియాక్ట్ అవుతున్నారా, ఈ లోక ప్రకారం రియాక్ట్ అవుతున్నారా, బైబిల్ ప్రకారం రియాక్ట్ అవుతున్నారా, ఈ వరల్డ్ ప్రకారం రియాక్ట్ అవుతున్నారా అని దేవుడు అన్నీ కూడా చెక్ చేస్తున్నాడు. మనందరికి కూడా సరి చేస్తున్నాడు. నోటిని నాలుకను భద్రము చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొను. సామెతలు 21 అధ్యాయం 23 వచనంలో నోటినట నాలికనట భద్రము చేసుకున్నవాడు అంటే జాగ్రత్తగా వాడుకున్నవాడు
శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. సో శ్రమలు రాకుండా, కష్టాలు రాకుండా కాపాడుకునేది మన నోరు అట. సో నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఇప్పుడు ఒక మాట అన్నారని మీ చెవిన పడింది, విని వదిలేయండి. దాన్ని మళ్ళీ ప్రొలాంగ్ చేయకండి. ఒక మాటకు 2 మాటలు, 2 మాటలకు 4 మాటలు, 4 మాటలకు 40 మాటలకు, ఇలా మాట మాట పెరుగుతుంది, కానీ విరోధం పెరుగుతుంది, కానీ ఇక అక్కడ ఏమీ కూడా ఉండదు. సో నీకే శ్రమలు ఎక్కువ అవుతాయి, నీకే కష్టాలు ఎక్కువ అవుతాయి. సో నోటి నాలికను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనము. అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. చూసారా, మనసులో మోసం ఉన్నప్పుడు నీ మాటలు కూడా అలాగే వస్తాయి. నీ మనసులో ద్వేషం ఉన్నదనుకోండి, నీకు వచ్చే మాటలు కూడా అలా ద్వేషపూరితమైన వస్తాయి. సో మనం మంచి వాళ్ళమా కాదా అని చెప్పేది మన నోటి మాటలే. మన నోటి మాటలను బట్టే డిసైడ్ చేయొచ్చు. అందుకే నీ నోటి మాటలు ఉప్పు చల్లినట్టుగా ఉండాలి, రుచికరముగా ఉండాలి, ఉప్పు చల్లినట్టు రుచికరంగా ఉండాలి. సో కాబట్టి మన నోటి మాటలను జాగ్రత్తగా వాడండి. ఎందుకంటే మన నోరు దేవుడిచ్చిన పవిత్రమైన స్థలం ఏంటిది, నాలిక. పవిత్రమైన నోరుగా మార్చుకోవాలి. ఎందుకంటే ఈ నోటి ద్వారా కూడా అనేక పాపాలు చేస్తున్నాము, అనేక తప్పులు, పొరపాట్లు, దోషాలు చేస్తున్నాము. అంటే నీ విమర్శన రోజు దేవుడు మన ప్రతి లెక్కను కూడా అడుగుతాడు, మన నోటి మాటల ప్రతి లెక్కలను కూడా అడుగుతాడు. అది కూడా బైబిల్లోనే ఉంది. కాబట్టి మనసులో మోసకరమైన మనసు గల వారై ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. సో నీ నోటి మాటలు ఎలా ఉన్నాయో జాగ్రత్తగా కాపాడుకో. ఎందుకంటే మనకు ఈ విశ్వాస పోరాటంలో మన కళ్ళు, మన నోరు, మన యొక్క ఆలోచనలు, మన తలంపులు, మన మనస్సు, మన మనస్తత్వము, మన మనస్సాక్షి, ఇవే మనల్ని కాపాడేది. సో ఎవరు మనల్ని నాశనం చేయట్లేదు, మనల్ని మనమే నాశనం చేసుకున్నాం. మనకు మొట్టమొదటి శత్రువు మన బలహీనతలే అండి. తీసేసుకోవాలి, ప్రార్థించుకొని తీసేసుకోవాలి. అయ్యా, నలుగురు 4 రకాలన్నా నా చెవిలో వినపడినా కూడా నాకు బాధ లేకుండా బాధను తీసివే ప్రభువా. నోటి మాటల ద్వారా నొప్పి తగలకుండా నన్ను కాపాడు ప్రభువా. ప్రార్థించుకోవాలి. ఎందుకంటే దీస్ ఆల్ ఆర్ ద ప్రొటెక్షన్ ప్రేయర్స్. మనల్ని ప్రొటెక్షన్ చేస్తాయి ఈ ప్రేయర్స్. ఎందుకంటే మనందరము రక్త మాంసంలో ఉన్నాము, శరీరంలో ఉన్నాము. ఎమోషన్స్ కామన్, ఫీలింగ్స్ కామన్. మనకు ఆ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్ కామన్. ఎవరైనా ఒక మాట అంటే బాధ అనిపిస్తుంది, కానీ బాధపడుకుంటూ కూర్చుంటే మనము జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. అందుకే అక్కడిదక్కడ వదిలేసి నువ్వు దేవుడితో ఎక్కువసేపు గడుపు. సో కొంతమంది మోసకరమైన మనసు గల వారమే ఇచ్చకరమైన పెదవులతో పలుకుదురు. సో మోసకరమైన మనసుతో మాట్లాడతారు చాలామంది. అవన్నీ మనం పట్టించుకోవాల్సిన అవసరము లేనే లేదు. ఒకరు నిన్ను విమర్శిస్తున్నారు, ఒకరు నీ మీద వ్యతిరేకిస్తున్నారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళు నీ మీద అసూయ పడుతున్నారు. వాళ్ళకంటే నువ్వు ఎక్కువ స్థాయిలో ఉన్నావని, వాళ్ళకు నువ్వు కాంపిటీటర్గా ఉన్నావని, వాళ్ళ ఉద్దేశంతో, దురుద్దేశంతో వాళ్ళు మాట్లాడతారు. ఇచ్చకములాడు పెదవులతో పలుకుతారు. కాబట్టి వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకొనివ్వండి. వాళ్ళు చేసినంత మాత్రాన నీకేది జరగదు. అందుకే నువ్వు ప్రార్థించుకో, నాకు విరోధంగా లేచే ఏ నాలిక, ఏ నరమానవుడి మా నాలిక వర్ధిల్లడానికి వీల్లేదు అని ప్రార్థించుకో. ఏది కూడా వర్ధిల్లదు. సో మన వెనకాల మనకు తెలియకుండా అనేక మంది తిడుతుంటా అంటారు, మనకు తెలియకుండానే మన వెనకాల అనేక మంది శపిస్తుంటా అంటారు, దూషిస్తుంటా అంటారు, విమర్శిస్తుంటా అంటారు. సో అవన్నీ మన చెవులు పడ్డప్పుడు భయం వేస్తుంది, బాధేస్తుంది. లేకపోతే మనము కూడా తిరిగి అవే పనులు చేస్తాము. సో దానివల్ల మన ఆత్మీయ జీవితం పాడవుతుంది. సో అలా చేయడం వల్ల అపవాదిని గెలిపించిన వాళ్ళం అవుతాము. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు దేవుడికి పని పెట్టినట్టు. మౌనమే దేవుడి యొక్క గుణములో ఒక గుణము, దైవ గుణమే మౌనంగా ఉండడము. అంటే నీ పరిస్థితులకు, నీ విమర్శకులకు రెస్పాండ్ కాకుండా మౌనంగా ఉండడమే గొప్ప ధన్యత, గొప్ప వరము అది. యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నింటినీ, బింకములాడు నాలుకలన్నింటినీ కోసివేయను. చూసారా, వాటన్నింటినీ క్యాన్సిల్ చేస్తాడు దేవుడు. నువ్వు బాగానే ఉంటున్నావు, అయినా నిన్ను వెనకాల దూషిస్తున్నారు, విమర్శిస్తున్నారు, నిన్ను తిడుతున్నారు, నిన్ను శపిస్తున్నారు. నీ వెనకాల ఏ నాలికైతే ఇచ్చకములాడుతుందో, ఏ నాలికైతే ద్వేషిస్తుందో, దూషిస్తుందో, వాటన్నిటిని కూడా దేవుడట కోసివేస్తాడట. అంటే క్యాన్సల్ చేస్తాడు. సో చూసారా, ఏది నిన్ను హాని చేయదు, ఏది ఏమాత్రము నిన్ను హాని చేయదు. నువ్వు అనుకుంటున్నావు వాళ్ళు నా మీద పడి ఏడుస్తున్నారు, వాళ్ళు నా మీద తిడుతున్నారు, వాళ్ళు నన్ను శాపాలు పెడుతున్నారు, అది నాకేమన్నా తగులుతుందేమో, నా కుటుంబానికి తగులుతుందేమో. ఏది తగదు. అందుకే నాకు విరోధంగా మాట్లాడే ఏ నాలిక వర్ధిల్లడానికి వీల్లేదని ప్రార్థించుకో. నేను కూడా విరోధంగా ఎవరికి మాట్లాడకుండా నా నాలికను కాపాడుకోవాలని ప్రార్థించుకో. సో అప్పుడు దేవుడు యొక్క గుణాన్ని నువ్వు బయలుపరుస్తున్నట్టు, దేవ లక్షణాన్ని నువ్వు బయటికి చూపిస్తున్నట్టు.
సో ఎలా పడితే అలా మాట్లాడే ప్రతి మాటలను కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడండి, యాక్సెప్ట్ చేయడు. సో ఇచ్చకములాడు పెదవులన్నింటినీ, బింకములాడు నాలుకలన్నింటినీ కోసివేను. అబద్ధలాడి మోసపూరితమైన మాటలు మాట్లాడి చాడీలు చెప్పి ద్వేషంతో ఇతరులను దూషించి ఆ మాటలన్నింటిని కూడా దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? కోసేస్తా అంటున్నాడు. ఆ మాటలన్నింటిని లెక్క చేయను అంటున్నాడు. మా నాలుకల చేత మేము సాధించేద్దాము. కొంతమంది గొడవలో ఉన్నప్పుడు నేను గట్టిగా మాట్లాడతాను, గట్టిగా మాట్లాడితే అవతల వాడు నోరు మూసుకుంటాడు. నా నోటితోటి నేను సాధిస్తాము. మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుందరు. మా నోరుంది కదా, మా నోరుని బట్టే మేము ఈ ప్రపంచాన్ని జయిస్తాం, మా నోరుని బట్టే మేము యుద్ధాలను గెలుస్తామని అందరూ అనుకుంటారు. అది దైవతత్వం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటున్నారు. సో బాగా అరుస్తున్నారు, గట్టిగా అరుస్తున్నారు, గట్టిగా తిట్టుకుంటున్నారు. అది దైవ లక్షణము కాదు, అపవాది లక్షణము. సో మౌనముగా ఉండి ఆ యొక్క సమస్యను జయించడమే దేవుడి యొక్క తత్వము, దేవుడి యొక్క లక్షణము. ఇప్పుడు యేసు ప్రభు వారి మీద నిందలేశారు. ఆయన మౌనంగా ఉండి 3 రోజులలో మరణాన్ని గెలిచాడా లేదా? సో గెలిచాడు, మరణాన్ని గెలిచాడు. మౌనంగా ఉండి ఆయన మరణాన్ని గెలిచాడు. సో మౌనంగా ఉండి నీ సమస్యలను గెలుచుకో. మౌనంగా అంటే ఓపికతో మౌనముతో ఉండి నీ ఇల్లుని చక్కదిద్దుకో. మౌనముతో ఉండి నీ కుటుంబాన్ని చక్కదిద్దుకో, నీ పిల్లల్ని చక్కదిద్దుకో, నీ ఉద్యోగాన్ని చక్కదిద్దుకో. కీడుకి ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ, విమర్శకు ప్రతి విమర్శన, ద్వేషానికి ప్రతి ద్వేషము చేసి నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకోకు. దేవుడితో ఉన్న ఆ సావాసాన్ని పాడు చేసుకోకు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళ నాలుకలన్నిటినీ, వాళ్ళ మాటలన్నిటినీ నేను రిజెక్ట్ చేస్తా అంటున్నాడు. సో నథింగ్ విల్ వర్కౌట్ యూ అగెనెస్ట్ యూ. సో ఏది కూడా నీకు వ్యతిరేకంగా పనిచేయదు. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. సో చూసారా, రెండో రాకడ సమయం, ఆయన సన్నిధి మౌనులై ఉండుడి. చూసారా, రెండో రాకడ సమయం వరకు మనం చేయాల్సిందల్లా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలండి. మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి మనుషుల రూపంలో అపవాది ఎన్నో తంత్రాలు వేస్తుంటా అంటాడు. సో మరొకసారి చెప్తున్నా, మౌనము దైవ గుణంలో ఒక గుణము, పవిత్రత దైవ గుణంలో ఒక గుణము, పరిశుద్ధత దైవ గుణంలో ఒక గుణము, కరుణ దైవ గుణంలో ఒక గుణము, కృప దైవగుణంలో ఒక గుణము, దీర్ఘశాంతము దైవగుణంలో ఒక గుణము, పవిత్రత దైవగుణంలో ఒక గుణము, మౌనము కూడా దైవగుణంలో ఒక గుణమే. కాబట్టి మనము ఎలా నిండుకోవాలని కోరుకోవాలి? దైవతత్వాలతో, దైవ లక్షణాలతో, దైవ మనస్సుతో మనం నిండుకోవాలి. సో ట్రాన్స్ఫర్మేషన్, మనిషిలాగా ఉన్నాం కానీ ఇప్పుడు దైవుడిలాగా దైవతత్వాలతో నిండుకోవాలి. సో మనకు కోపం వస్తుంటుంది, మనకు ద్వేషం వస్తుంటుంది, పగ వస్తుంటుంది. ఇవన్నీ దైవ లక్షణాలు కాదు. యేసుప్రభు వారు ఎవరి మీద పగపట్టాడా? ఆయన ఎవరినన్నా ద్వేషించాడా? ఆయన ఎవరినన్నా విమర్శించాడా? ఆయన నోటితో ఎవరినన్నా తిట్టాడా? బూతులు మాట్లాడాడా? లేడు కదా. సో అవన్నీ దైవ లక్షణాలు. అవే లక్షణాలు మన లోపల ఉండాలని కోరుకోవాలి. వర్కౌట్ చేయాలి, ప్రేయర్ చేసి వర్కౌట్ చేయాలి. ఆయన సన్నిధి మౌనులై ఉండడి. రెండో రాకడ సమయం వరకు నీ నాలికను కాపాడుకొని ఆయన సన్నిధిని నువ్వు మౌనంగా ఉండు. ఆయన నీ తరఫున అద్భుతాలు చేస్తాడు. జకరియా 2:34 స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను. సో కొంతమంది చర్చ్కి వెళ్ళిన తర్వాత కూడా మాట్లాడుతుంటా అంటారు, అక్కడ కూడా బిజినెస్లు మాట్లాడడం. చర్చ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, చర్చ్ ఈజ్ ద డిసిప్లిన్ ప్లేస్, చర్చ్ ఈజ్ అ హోలీ ప్లేస్. అక్కడ అపవిత్రపరచరాదు. అక్కడ ఇంటి విషయాలు మాట్లాడుకోవడం, లేకపోతే కుటుంబ విషయాలు, లేకపోతే బిజినెస్ మ్యాటర్స్. సో చర్చ్కి మనం ఎందుకు వెళ్తున్నాము? ఒకటే గుర్తుపెట్టుకోండి, చర్చ్కి మనము దేవుణ్ణి ఆరాధించాలి, స్తుతించాలి, ఆడ వాక్యం వినాలి, ప్రార్థన చేయాలి, అక్కడ దేవుడి సన్నిధానంలో గడపాలి. ఒక్కసారి నువ్వు చర్చిలో ఎంటర్ అయ్యావంటే అక్కడ పరిశుద్ధాత్మ ప్రత్యక్షత, యేసయ్య ప్రత్యక్షత, తండ్రి యొక్క కృప, ఏంజిల్స్ యొక్క సరౌండింగ్స్లో ఉంటాయి. ఏ చర్చిలో అయినా కూడా, చర్చిలో కూడా నువ్వు విస్తారంగా మాట్లాడడం, చర్చిలో కూడా పిల్లల్ని తిట్టడం, లేకపోతే చర్చిలో కూడా నువ్వు సో అలానే బయటకు వచ్చినాక కాదు, నువ్వు చర్చిలో ఉన్నప్పుడు ఎలాగైతే నీ ఆత్మీయతను కాపాడుకుంటావో బయట కూడా అలాగే కాపాడుకో. చర్చిలో మౌనంగా, సంఘంలో మౌనంగా ఉండవలేను. వారు లోబడి ఉండవలసినదే కానీ మాట్లాడటకు వారికి సెలవు లేదు, ఇలాగ ధర్మశాస్త్రము చెప్పుచున్నది. సో చాలామంది కూడా చర్చిలో కూడా గట్టిగా అరవడం, గట్టిగా తిట్టడం, అమ్మాయిలైనా. సో దట్ ఈస్ నాట్ ఎ డిసిప్లిన్, దట్ ఈస్ నాట్ ఎ రైట్. నువ్వు వెళ్తున్నావు పరలోక మందిరానికి, అది పరలోక ద్వారమునే. భూలోకంలో ఉన్న సంఘం అది. పరలోకంలో ఉన్న సంఘాన్ని దేవుడు చిత్త ప్రకారం భూలోకంలో నిర్మించాడు. సో వెన్ యు ఆర్ ఎంటరింగ్ టు గాడ్, సో బీ సైలెంట్, బీ హంబుల్. ఇట్స్ ఏ గాడ్స్ ప్రజెన్స్లోకి నువ్వు వెళ్తున్నావు, హంబుల్గా ఉండు. చర్చిని నెగ్లిజెన్స్గా వెళ్ళకు. సో ఒక కల్చర్ ఉండాలండి చర్చిలో.
చాలామందికి ఆ కల్చర్ లేదు, ఎలా పడితే అలా మాట్లాడతారు. నేను చూశాను చర్చ్లో బూతులు మాట్లాడడం, నేను చూశాను, నేను విన్నాను, నా చెవుల ద్వారా విన్నాను. ఫోన్ వస్తే ఒక ఒక వ్యక్తికి ఒక సంఘంలో నేను వెళ్ళాను, ఫోన్ వచ్చినప్పుడు ఆ చర్చ్లో కూర్చొని ఫోన్లో బూతులు మాట్లాడుతున్నాడు, తిడుతున్నాడు. సో నాకు చాలా బాధ అనిపించింది. దట్ ఈస్ అ హోలీ ప్లేస్, పరిశుద్ధ స్థలము సంఘం అంటే. ఆ సంఘంలో కూడా మనము డిసిప్లిన్గా ఉండాలి. ఏదైనా ఉంటే బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుకో. సో చర్చిలో కూడా మౌనంగా ఉండాలి. వారు ఏమైనా నేర్చుకున్న కోరిన ఎడల చర్చిలో మనం ఏం వెళ్ళాలి, నేర్చుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, దేవుడి గురించి నేర్చుకోవాలి. సో ఇంట తమ తమ భర్తలను అడగవాలని. సంఘంలో స్త్రీ మాట్లాడుట అవమానము. చూసారా, సంఘంకి వెళ్ళాక మౌనంగా ఉండడము అలవాటు చేసుకోవాలి. ప్రభు అయిన యెహోవా దినము సమీపమాయను. సో జెఫన్యా 1:7 సో మన రెండో రాకడ సమయము దగ్గరలోనే ఉంది, ఎక్కువ రోజులు కూడా లేదు. కాబట్టి ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు, తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి. చూసారా, మనందరినీ ఆయన పిలుచుకున్నాడు. సో ఈరోజు 800 కోట్ల ప్రజలలో నువ్వు నేను ఎందుకు నమ్ముకుంటున్నావు? ఆయన్నే మనల్ని పిలుచుకున్నాడు, ఆయన్నే మనల్ని దగ్గరికి లాక్కున్నాడు, తీసుకున్నాడు. సో నువ్వు మౌనంగా ఉండు, ఆయన్నే చూసుకుంటాడు. నీ కష్టాన్ని ఆయన్నే చూసుకుంటాడు, నీ అవమానాన్ని ఆయన్నే చూసుకుంటాడు. ఆయన తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. మనందరినీ పిలుచుకొని ప్రతిష్ఠించడానికి, పరలోకంలో రాజ్యాన్ని ఇవ్వడానికి. అంతేకాని నీ కోపము, నీ ద్వేషము, నీ పగ, ఈ గుణం వల్ల నువ్వు పరలోకానికి ఎంటర్ కాలేవు. దానివల్ల ప్రాబ్లం వస్తుంది. సో అందుకే పశ్చాత్తాపపడి ఈ బలహీనతలు జయించాలి. అయ్యా నేను ఇంకెక్కడ తప్పు చేస్తున్నాను. మనం అనుకుంటాము నేను అన్ని కరెక్ట్గానే ఉంటున్నాను, రోజు బైబిల్ చదువుకుంటున్నాను, రోజు వాక్యాన్ని చదువుకుంటున్నాను, రోజు వాక్యాన్ని వింటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఆరాధిస్తున్నాను, స్తుతిస్తున్నాను, ఆఫరింగ్స్ ఇస్తున్నాను, దశమ భాగాలు ఇస్తున్నానని మనం అనుకుంటాము. దేవుడి ముందు నేనే తప్పు చేయలేదని అనుకుంటాము. కానీ ఆయన మనందరినీ పరిశుద్ధంగా ఉంచడానికి పిలిచాడు. ఆయన సన్నిధి మౌనముగా ఉండి. సో మౌనంగా ఉండి నువ్వు యుద్ధాలను జయించవచ్చు. మౌనంగా ఉండి నీ సమస్యలను కూడా జయించు. నీ నోరు మాట్లాడద్దు. ఎప్పుడైనా నీ బ్రెయిన్ పని చేయాలి, నోరు పని చేయకూడదు. ఆలోచనలు పని చేయాలి, నీ నాలిక పని చేయకూడదు. సో కాబట్టి మితముగా మాట్లాడువాడు జ్ఞాని అని దేవుడు చెప్పాడు. బైబిల్ ఏం చెప్తుంది? తక్కువగా మాట్లాడువాడట అధిక జ్ఞాని అట, ఎక్కువగా మాట్లాడేవాడట తక్కువ జ్ఞాని అట. సో అది మనం డిసైడ్ చేసుకోవాలి. ఒక బాక్స్లో కాయిన్స్ వేసి ఊపితే సౌండ్ ఎక్కువ వస్తుంది. అలాగే 2000 నోట్ వేసామనుకో, 500 నోట్ వేసామనుకో, సౌండ్ రాదు. సో అలాగా ఉండాలి. నీ విలువ పెరుగుతుంది. అంటే నువ్వు మౌనంగా ఉన్నప్పుడే నీ విలువ దేవుడి దృష్టికి పెరుగుతుంది. కాబట్టి నువ్వు గొప్పదానివి అవుతావు, శక్తివంతురాలు అవుతావు, శక్తిమంతుడవి అవుతావు. నీ మౌనమే అందరికీ సమాధానం అండి. మౌనం అంటే ఎలా ఉంటే బ్లాంక్ చెక్ లాంటిది. వాళ్ళు ఏదైనా రాసుకొని ఏదైనా ఇవ్వకండి, నువ్వు మాత్రం ఒకటి నోటి నుంచి ఒక మాట రిలీజ్ చేసి అక్నాలెడ్జ్ చేయకు, వాళ్ళకు కన్ఫర్మేషన్ లాగా ఇది అని ఇవ్వకు. సో దీంట్లో చాలా మర్మాలు ఉన్నాయండి, మీకు మెల్లిమెల్లిగా అన్నీ నేర్పిస్తాను. సో దైవతత్వాన్ని ఎలా మనం ఇమిడ్చుకోవాలి, సో మౌనంగా ఉండి ఎలా మన సమస్యలను జయించాలి, మౌనంగా ఉన్నప్పుడు దేవుడు ఎలా పనిచేస్తాడు, నువ్వు మౌనంగా ఉన్నప్పుడే దేవుడు ఎఫెక్టివ్గా పనిచేస్తాడండి. హబుక్కుకు 2:20 అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, ఆయన సన్నిధిని లోకమంతయు మౌనంగా ఉండును గాక. చూసారా, గొడవలు, కొట్లాటలు, అల్లర్లు పాడడం, విమర్శించడం, దూషించడం, బూతులు మాట్లాడడం, తిట్టుకోవడం, దిస్ నాట్ ఎట్ ఆల్ గాడ్స్ విల్. దేవుడి చిత్తము కానే కాదు. ఇవన్నీ అపవాది క్రియలు. ఈ అపవాది క్రియల నుంచి మనం విడుదల పొందుకోవాలి. ఈ లోకమంతా కూడా ఆయన సన్నిధే, ఈ లోకమంతా కూడా ఆయన సన్నిధే. ఆయన సన్నిధిలో మౌనముగా ఉండును కాక. సో చూడండి, నువ్వు నువ్వు ఎంత దైవతత్వంతో నిండుకుంటే, నువ్వు దేవుడి యొక్క లక్షణాలతో నిండుకుంటే, యూ విల్ సీ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. సో నేను ఒకటి గమనించాను. నేను ఆత్మలో ఎదుగుతున్నప్పుడు, ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు నా గురించి నలుగురు 4 రకాలన్నా కూడా నాకు బాధ అనిపించేది కాదు. ఎందుకంటే నేను పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నాను, భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోలేదు. ఈ అవమానాలు, ఈ నిందలు, ఈ యొక్క ద్వేషాలు, పగలు ఈ లోక సంబంధమైనది, పరలోక సంబంధమైనది కాదు. సో ఈ లోక సంబంధమైనది ఇక్కడనే వదిలిపెట్టాలి. ఎప్పుడైతే ఆత్మీయంగా ఆత్మలో ఎదుగుతున్నప్పుడు నాకు ఎవరు ఏదన్నా కూడా నా చెవుల పడేది కాదు. ఎవరు ఏమన్నా కూడా నాకు పోనీలే వదిలేస్తున్నా. ఎందుకంటే నేను ఆత్మలో ఎదిగాను. నేను ఆత్మ సంబంధమైన వాటి మీదనే మనసు పెట్టుకుంటున్నాను. భూలోక సంబంధమైన విచారణ, భూలోక సంబంధమైన అవమానము, భూలోక సంబంధమైన నిందలు, వీటి మీద నేను మనసు పెట్టుకోవట్లేదు. ఎందుకంటే
అది మనల్ని డిస్ట్రాయ్ చేస్తుంటుంది, డీవియేట్ చేస్తుంటుంది. సో అందుకే దేవుడితో ఎక్కువసేపు గడుపున్నప్పుడు నీకు ఈ జ్ఞానం వస్తుంటుంది. యేసు ప్రభువాన్ని కూడా అవమానించారు. ఆయన రాత్రంతా కూర్చొని ప్రార్థించుకునేవాడు. అయినా కూడా ఆయన ఎవరు ఏమన్నా కూడా మళ్ళీ తిరిగి అనకుండా ఉండే శక్తి ఆయనలో ఉంది. సో మన లోపల కూడా సెల్ఫ్ కంట్రోల్ పవర్ మన లోపల కూడా దేవుడు ఇచ్చాడు. సో నలుగురు నాలుగు రకాలు అన్నారని నాకైతే ఇప్పుడైతే బాధ కూడా అనిపించట్లేదు. అంటే అనుకోని అని వదిలేస్తున్నాను. ఎందుకంటే నేను ఆత్మీయంగా బలపడ్డాను కాబట్టి, ఆత్మలో బలపడ్డాను కాబట్టి. ఒకవేళ బాధపడుతున్నానంటే ఇంకా నేను ఆత్మలో బలపడాలని, ఇంకా శరీరానికి నేను విలువ ఇస్తున్నట్టు, ఇంకా లోక సంబంధమైన వాటికి విలువ ఇస్తున్నట్టు. సో ఒకసారి కనెక్ట్ విత్ గాడ్, దేవుడితో కనెక్ట్ అవ్వంటే నీ ఆత్మీయ జీవితం మెరుగుపడుతుంటుంది. నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నప్పుడు నీ ఈ నిందలు ఈ అవమానాలు కూడా నువ్వే తిప్పి కొట్టేస్తావు, పోనీ అని వదిలేస్తావు. ఇంకా నువ్వు శరీరానికి విలువ ఇస్తున్నావు, ఇంకా ఈ లోక సంబంధం లాగా బ్రతుకుతున్నావు. అప్పుడు నీకు ఇది బాధగా అనిపిస్తుంది. సో అలా మనం చెక్ చేసుకోవాలి. నేను అలాగే చెక్ చేసుకుంటా. ఇంకేదైనా బాధ ఉందంటే ఇంకా శరీరానుసారంగా బ్రతుకుతున్నట్టు, ఇంకా ఈ లోకానుసారంగా బ్రతుకుతున్నట్టు. సో పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నప్పుడు నీకు ఈ భూలోక సంబంధమైన అవమానం, భూలోక సంబంధమైన విచారణ కొట్టివేయబడుతుంది. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, విలాప వాక్యములు 3:27. సో నువ్వు మౌనంగా ఉండడం కూడా కాడి మోయుటనే. ఇప్పుడు అందరూ నిన్ను విమర్శిస్తున్నారు, మళ్ళీ విమర్శిస్తున్నారు, అయినా నువ్వు మౌనంగా ఉండు. సో దేవుడి యొక్క కాడి మోస్తున్నట్టే, దేవుడి యొక్క శిల్వను ఎత్తుకొని వెళ్తున్నట్టే. ఇప్పుడు యేసుప్రభు వారు కూడా శిల్వను మౌనంగా ఎత్తాడా, లేకపోతే కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఎత్తుకున్నాడా? మౌనంగా ఎత్తుకున్నాడు ఆయన శిల్వను. అందరూ విమర్శించినా ద్వేషించినా కూడా ఆ శిల్వను మౌనంగా ఎత్తుకున్నాడు. ఆ ముళ్ళ కిరీటాన్ని మౌనంగా అంగీకరించాడు. ఆ 39 కొరడ దెబ్బలు మౌనంగా అంగీకరించాడు. ఆ అవమానాలు నిందలు మౌనంగా అంగీకరించాడు. ఇవన్నీ మౌనంగా అంగీకరించాడు కాబట్టి మూడో రోజుల్లోనే మరణాన్ని జయించి లోకానికి వెలుగు తీసుకొచ్చాడు, ఈ లోకాన్ని రక్షించగలిగాడు. చూసారా మౌనంలో ఎంత అద్భుతం ఉందో. అప్పుడు పిలాతు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అందరూ ఆయన మీద విమర్శించారు, ఆయన ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడాడు. సో లేదు, నేను మంచిగానే, నేనేం తప్పు చేయలేదు అని ఆయన ఎప్పుడు కూడా జస్టిఫికేషన్ ఇచ్చుకోలేదు. మౌనంగా ఉండి మూడో రోజులోనే ఆ మరణాన్ని జయించిన అమరవీరుడయ్యాడు యేసు ప్రభువారు. అతని మీద దాన్ని మోపించేవాడు యెహోవాయే గనక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనంగా ఉండవలెను. ఒకటి గుర్తుపెట్టుకోండి, కొన్ని ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, నిందలు వచ్చినప్పుడు మౌనంగా ఉండు. ఎందుకంటే అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. సో నీ ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. సో మౌనముగా ఉండి వాటన్నిటిని ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలేను. అప్పుడే నువ్వు జయించగలుగుతావు. సో కొన్ని సందర్భాల్లో నా జీవితంలో కూడా ఏ తప్పు చేయకుండా, ఏ పొరపాటు చేయకుండా చాలామంది అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి. సో నాకు అర్థమైంది, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అనుకున్నాను, పరీక్ష పెడుతున్నాడు. సో నేను వాక్యానుసారంగా బ్రతుకుతున్నానా లేదా, ఆత్మీయాన్ని నేను కాపాడుతున్నానా లేదా, ఆత్మలో నేను బలపడుతున్నానా లేదా, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అనుకున్నాను. అందుకే కొన్నిసార్లు కుటుంబ సభ్యుల నుంచి విమర్శలు, కొన్నిసార్లు ఆఫీసు వాళ్ళ నుంచి విమర్శలు, కొన్నిసార్లు సంఘ సభ్యుల నుంచి విమర్శలు, కొన్నిసార్లు మన యొక్క చుట్టూన్న సమాజం నుంచి, ఉంటున్న ప్లేస్ నుంచి విమర్శలు వస్తున్నప్పుడు నేను అనుకున్నాను, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు, ఈ వాక్యాలన్నిటిని పెట్టి పరీక్షిస్తున్నాడు అనుకున్నాను. సో అలాగే మౌనంగా ఉన్నాను. కొన్ని రోజులు బాధ అనిపించింది, అయినా మౌనంగా ఉండమన్నాడు. మిక్కిలి మౌనంగా ఉండుట మేలు అన్నాడు. సో మేలు పెట్టాడు, అలాగే ఉన్నాడు, అలాగే మౌనంగా ఉన్నాడు. ఇమ్మీడియట్గా దేవుడు పరిచర్య చేయడానికి ద్వారాలను ఓపెన్ చేశాడు. చూసారా, ఎందుకంటే సంఘము స్థాపించినప్పుడు, సంఘం నడిపిస్తున్నప్పుడు నలుగురు నాలుగు రకాలుగా అనిపించవచ్చు, కానీ ఒకప్పుడైతే బాధ ఉండేది, ఇప్పుడు ఆ బాధ కూడా తీసేశాడు దేవుడు. ఎందుకంటే మిక్కిలి మౌనంగా ఉండుట మేలు అనే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడి ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో, ప్రతి అవమానంలో, ప్రతి కష్టంలో మౌనంగా ఉండి దేవుడికి వేడుకోవడం మొదలుపెట్టాను. సో దేవుడికి ఒంటరిగా కూర్చొని నా చీకటి గదిలో, ప్రార్థన రూమ్లో ఏ సమస్య ఉన్నా ఆయనకే చెప్పుకొని, ఏ కష్టం ఉన్నా ఆయనకే చెప్పుకొని మౌనముగా ఉండి నేను అన్నీ కూడా జయించడం జరిగింది. నా బలహీనతలను జయించడం జరిగింది, నా అవమానాలను, నిందలను జయించడం జరిగింది. దేవుడు వాటన్నిటిని ఘనతగా మార్చాడు, రెట్టింపు బహుమానంగా మార్చాడు. ఒకటి, ఈ నిందల అవమానాలు కూడా సేవలో ఒక భాగమే అని నేను అర్థం చేసుకొని ముందడికి సాగుతున్నాను. సో ఒకటండి, మన జీవితంలో ఈ నిందల అవమానం కూడా ఒక భాగమే. సో కష్టాలు, కన్నీళ్ళు కూడా ఒక భాగమే, సుఖము, ఆనందము కూడా ఒక భాగమే, నష్టము, లాభము కూడా ఒక భాగమే. సో నువ్వు సక్సెస్ని హ్యాండిల్ చేస్తున్నావు, ఫెయిల్యూర్స్ కూడా హ్యాండిల్ చేయాలి, పొగడ్తలను హ్యాండిల్ చేస్తున్నావు, అండ్ విమర్శను కూడా నువ్వు హ్యాండిల్ చేయగలగాలి.
సో అది మనము నేర్చుకోవాలి. సో అదే అంటున్నాడు దేవుడు, అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను. సో అప్పుడు నువ్వు జయించే శక్తిని వస్తుంది. దిద్దుబాటు నీకు అసహ్యము కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసేదవు, కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు. చూసారా, నువ్వు ఒకరు నీ దగ్గరికి వచ్చారు, నిన్ను ఇలా నీ గురించి ఇలా మాట్లాడుతున్నారని చెప్పగానే ఇమ్మీడియట్గా మనం నోటితో రెస్పాండ్ అవుతాము, చెడుగా రెస్పాండ్ అవుతావు, నెగిటివ్గా రెస్పాండ్ అవుతావు, విమర్శిస్తాము, దూషిస్తాము. కీడు చేయవలనని నీ నోరు తెరుచుచున్నావు, నీ నాలిక కపటము కల్పించుచున్నది. సో కీడు చేయడం, నోటి ద్వారా కీడు చేయడం అంటే స్టాప్ దట్ కర్స్. ఇతరులను శపించడం ఆపేయాలి, అప్పుడు మనం శాపగ్రస్తులం అవుతాము. ఇతరులను విమర్శించడం ఆపేయాలి, అప్పుడు మనము విమర్శకులం అవుతాము. ఆపేయకపోతే, సో ఇతరులను ద్వేషించడం నువ్వు ఆపేయకపోతే నీ లోపల ద్వేషం వస్తుంది. నువ్వు ఇతరులను నోటితో విమర్శిస్తున్నావు, నోటితో నువ్వు ఇతరులను కర్స్ చేస్తున్నావు, నువ్వు కూడా శాపగ్రస్తుడు అవుతున్నట్టు. సో గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా నోటితో శపించకండి, ఆశీర్వదించండి. నిన్ను ద్వేషించు వాళ్ళను కూడా ఆశీర్వదించమని దేవుడు చెప్పాడు. నీ శత్రువుల వాళ్ళ గురించి కూడా ప్రార్థించమని దేవుడు చెప్పాడు. సో ఇదన్నీ దైవతత్వాలండి. మనకు శరీరంలో ఉన్నాం కదా, ఎమోషన్స్ ఎక్కువ, శరీరంలో ఉన్నాం కదా, రక్త మాంసాల్లో ఉన్నాం కదా, ఆ ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటాయి మనకు. సో వాటన్నిటిని జయించాలి అంటే ఆత్మీయ జీవితం ఇంపార్టెంట్. విని విననట్టు వదిలేయాలి, ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేయాలి, కానీ మనసు మీదకి తీసుకొని మన ఆత్మను, ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకోవద్దు. ఎందుకంటే మనసు మీద తీసుకున్నాం అంటే అది పగలాగా మారుతుంది, ప్రతీకారంగా మారుతుంది. ఒక గోల్ పెట్టుకో, ఆ గురి వద్దకు బయలు పరిగెడుతూ ఉండు. ఆ పరిగెడుతున్నప్పుడు నేను వెనుకకు లాగడానికి ప్రయత్నిస్తారు, నేను విమర్శించి కృంగి వేయడానికి ప్రయత్నిస్తారు, బట్ నువ్వు ఆ గురి వద్దకు బయలుదేరు, ఆ గురి వద్దకు పరిగెత్తు. డెస్టినీ, నువ్వు అనుకున్న పని రీచ్ అయ్యే వరకు కుడికి చూడకు, ఎడమకు చూడకు, అవమానాలు చూడకు, నిందలు చూడకు, ఏది చూడకు. నువ్వు అనుకున్నది సాధించే వరకు ముందుకు దూసుకు వెళ్తూనే ఉండు బాణములాగా. అప్పుడు దేవుడు నీకు గొప్ప ఘనతను తీసుకొస్తాడు. సో ఇవన్నీ బ్లాకర్స్ మన లైఫ్లో, రోజున్న లైఫ్లో బ్లాకర్స్ ఇవన్నీ కూడా. ఈ బ్లాకర్స్ అన్నీ తీసివేసేసుకోవాలి. సో కీడు చేయవలనని నీవు నోరు తెరుచుచున్నావు, నీ నాలిక కపటము కల్పించుచున్నది. నోరుతోటి కీడు చేయకండి, నోరు తెరవకండి. అలాంటి సందర్భంలో నోరు మూసుకోవడమే మేలు. ఒకటండి, ఇవన్నీ కూడా దేవుడు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇవన్నీ కష్టము చెప్పాలంటే. మనం 30-40 సంవత్సరాల నుంచి ఒక స్వభావంలో బ్రతికాము. ఇమ్మీడియట్గా మన స్వభావాన్ని మార్చుకోవాలంటే మార్చుకోలేము. సో ఇదంతా భూలోకమైన స్వభావంలో బ్రతికాము, బైబిల్కి విరుద్ధమైన స్వభావంతో బ్రతికాము. ఎస్, నేను గట్టిగా మాట్లాడితే నాకు ఎవరు దగ్గరికి రారు. ఎస్, నేను ఇతరులను తిడితే నన్ను ఎవరు దగ్గర రారు. ఇతరులు వాడు పాలిటిక్స్ ప్లే చేస్తే నేను పాలిటిక్స్ ప్లే చేస్తా అని మనం ఈ లోక సంబంధముగా బ్రతికాము. దట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు విల్ ఆఫ్ గాడ్. అది దేవుడి యొక్క చిత్త ప్రకారము కాదు. సో దేవుడి యొక్క చిత్త ప్రకారము నువ్వు ప్రార్థించుకొని మౌనముగా ఉండి ఆయన సమాధానం కోసం కనిపెట్టుకొని ఉండడమే దేవుడి చిత్తము. నీవు నోరు తెరుచుచున్నావు, దేనికోసం? కీడు చేయవలని. నాలిక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండెములు చెప్పుచున్నావు. కొంతమంది ఉంటారు తల్లి దగ్గర అన్నదమ్ముల గురించి, అక్కజెల్లెల గురించి మాట్లాడుతుంటారు, కొండెములు చెప్పుచున్నారు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. సో అన్నదమ్ములు ఒకరి మీద ఒకరు ద్వేషించుకోవడం, అక్కచెల్లెలు ఒకరి మీద ఒకరు ద్వేషించారు. ఎందుకంటే అన్నదమ్ములు, అక్కచెల్లెలు అందరూ కూడా ఒకటే గర్భం నుంచి వచ్చిన వాళ్ళు, ఒకటే గర్భం నుంచి ఒకటే పేగు పుట్టుకొని వచ్చిన వాళ్ళు. కాబట్టి కొంతమంది సహోదరుడి మీద కొండెములు చెప్పుచున్నావు, అంటే చాడీలు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. సో ఇలా చేయకూడదు. ఎప్పుడైనా కూడా అందరూ ఒకటే గర్భం నుంచి వచ్చిన వాళ్ళే, అన్నదమ్ములైనా అక్కజల్లులైనా. ఒకరి మీద ఒకరు విమర్శించుకొని, ఒకరి మీద ఒకరు ద్వేషించుకొని, ఒకరి మీద ఒకరు నిందలు వేసుకొని ఇది కరెక్ట్ కాదు. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌననే ఉంటిని. సో దేవుడు నువ్వు ఇన్ని చేసినా కూడా మౌనంగా ఉన్నాడు. ఎందుకు? ఆయన దీర్ఘశాంతం గల దేవుడు. ఆయన ఉగ్రతను మనం తట్టుకోలేము, ఆయనకు తెలుసు. ఆయన కోపాన్ని మనం తట్టుకోలేము, ఆయన యొక్క వచ్చే ఆ ఉగ్రతను మనం తట్టుకోలేము. సో అందుకే ఆయన దీర్ఘశాంతంతో ఓపిక పడుతున్నాడు, మన మాటలను ఓపిక పడుతున్నాడు, మన ప్రవర్తనను ఓపిక పడుతున్నాడు. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకొంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. చూసారా, నువ్వు ఎన్ని క్రియలైతే చేశావో, ఎన్ని మాటలైతే మాట్లాడావో, ఒకరోజు నీ కళ్ళ ముందు పెడతాడు, నీ కళ్ళ ముందు పెడతాడు. నీ నోటి మాటలకు లెక్క అప్పచెప్పంటాడు. నీ కళ్ళ ముందు పెట్టేసి నువ్వు ఎంతమందిని దూషించావు, ఎంతమందిని విమర్శించావు, వాళ్ళు ఏమనుకున్నా కూడా నువ్వు ఎందుకు అలా అంటున్నావు,
ఇవన్నీ కూడా నీ ముందు నిలబెడతాడు దేవుడు. ఇవన్నీ మాటలన్నీ రాసుకుంటున్నాడట. మన నోటి మాటలకు లెక్క అప్పజెప్పాలట. ఒక జడ్జిమెంట్ రోజు, విమర్శ దినం రోజున మన నోటి మాటలన్నిటి కూడా లెక్క అప్పజెప్పాలి. సో ఇవంతెందుకు మనకు గోల? దేవుడితో గడపండి. అనుకునే వాళ్ళు అనుకోనివ్వండి, తిట్టే వాళ్ళు తిట్టనివ్వండి. మనము తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి బాధపడాల్సిన అవసరం లేదు. ఒకరు నిన్ను దొంగ అన్నారు, నువ్వు నిజంగా దొంగతనం చేసావా? బాధపడడానికి లేదు కదా. అన్నంత మాత్రం నన్ను దొంగ అయిపోతావా? కాదు కదా. సో అలా అనుకొని మనసుని సర్దు చెప్పుకొని నీకు నువ్వు ధైర్యాన్ని తెచ్చుకొని ఈ విశ్వాస పోరాటంలో నీ విశ్వాసాన్ని, నీ మనసుని, నీ ఆత్మను, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని ముందడికి వెళ్తూ ఉండు. సో మనం మౌనంగా, మనకు ఎన్ని తప్పులు ఎన్ని పొరపాట్లు చేసినా కూడా దేవుడు మౌనంగా ఉంటున్నాడంటే అది ఆయన యొక్క గుణము. సో ఇది అంటున్నాడు, ఇటు పనులు నువ్వు చేసినను నేను మౌనిని అయి ఉంటిని. సో మౌనము దేవుడి యొక్క గుణము అది. అందుకు నేను కేవలము నీ వంటి వాడిని నీవు అనుకుంటేవా. సో అందరిలాగా నువ్వు రియాక్ట్ కాకు. అందరూ నోరుతో మాట్లాడి జయిస్తే నువ్వు మౌనంగా ఉండి జయించు. నోరుతో మాట్లాడి జయించే వాళ్ళు మనుషులు, మౌనంగా ఉండి జయించే వాళ్ళు దైవ గుణముతో నిండుకున్న వాళ్ళు. సో దైవ గుణంతో నిండుకోవాలి. దేవుని మర్చువారులారా దీనిని యోచించుకొనుడి. లేని ఎడల నేను మిమ్మును చీల్చివేదును, తప్పించువాడెవడును లేకపోవును. కీర్తన గ్రంథము 50 అధ్యాయం 22 ఓర్చుకో, యోచించుకొనుడి, చీల్చివేదును, తప్పించువాడెవడును లేకపోవును. సో ఇవన్నీ వర్డ్స్. సో మనల్ని తప్పించే వాళ్ళు దేవుడు మాత్రమే. ఒకటే మనం ఆలోచించాల్సింది, పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోండి, భూలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకండి. భూలోకమైన సంబంధమైనదే ఈ లోక సంబంధమైన విచారణ, బాధ, చింత. సో ఇప్పుడు నాకు ఎందుకు నేను ఈ బలహీనతను జయించానంటే ఎక్కువసేపు దేవుడితో గడపడం వల్ల ఈ బలహీనతను జయించడం జరిగింది. ఎందుకంటే అంటారు, సో దేవుడితో గడిచినప్పుడు ఇవన్నీ కూడా లైఫ్లో ఒక భాగమే. వాటి మీద ఫోకస్ చేయకని దేవుడు చెప్తాడు ఎప్పుడైనా కూడా. ఫోకస్ ఆన్ హెవెన్లీ థింగ్స్ ఓన్లీ, నాట్ ఎర్త్లీ థింగ్స్. వరల్డ్ థింగ్స్ మీద ఫోకస్ చేయకు. మంచిగా సంపాదించుకో, ఆనందంగా ఉండు, సంతోషంగా ఉండు, నీ పిల్లల్ని కాపాడుకో, రక్షించుకో, మంచి 3 పూటల భోజనం తిను, మంచిగా కంటి నిండా నిద్రపో. వాళ్ళు విమర్శించారు, వాళ్ళు మాట్లాడారని నువ్వు డిస్టర్బ్ కాకు. ఆ డిస్టర్బెన్స్ వల్ల ఏమవుతావు అంటే నీకు మళ్ళీ ద్వేషం మొదలు పెట్టడం, పగ రావడము, ప్రతీకారం రావడం, ఇలాంటివన్నీ కూడా ఇవాంచువల్గా ఒకటి తర్వాత ఒకటి వస్తాయి. నువ్వు చేయాలనుకున్న పని చేయలేకపోతావు. ఫోకస్ పెట్టుకో. సో అందుకే అందరికి కూడా ఒక గురి అన్నీ ఉండాలండి. ఏ గురి గమ్యం లేనివాడు క్రిమినల్ బ్రెయిన్తో సమానం అవుతారు. సో ఒక గురి పెట్టుకోండి మీ అందరి లైఫ్లో. నేను ఇది సాధించాలి, అది సాధించాలని ఒక గురి, గమ్యం పెట్టుకొని బ్రతకండి. ఏది గురి లేనివాడు, ఏ గమ్యం లేనివాడు ఇతరుల గురిని, గమ్యాన్ని పాడు చేస్తాడు. పనికి మాలిన పనులే చేస్తాడు. ఇతరుల పని చెడగొట్టడమే పనికి మాలిన లక్షణము. సో నువ్వు గురి గమ్యం ఉన్నప్పుడు దాని గుండా పరిగెడుతుంటావు, కానీ ఇలాంటి వాటి విషయంలో నువ్వు మనసు పెట్టుకోవు. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. ట్రై టు స్పెండ్ మోర్ టైం విత్ గాడ్. ఎందుకంటే మీలో చాలామంది హౌస్ వైఫ్స్ ఉన్నారు. సో అందుకే మీరు ఎక్కువసేపు దేవుడితో గడపండి, ఎక్కువసేపు దేవుడితో మాట్లాడండి, ఎక్కువసేపు ప్రార్థించుకోండి. ఇంకా అనేక అంశాల గురించి ప్రార్థించండి. దేశాల గురించి ప్రార్థించండి, నాయకుల గురించి ప్రార్థించండి, ఈ లోకము బాగుండాలని ప్రార్థించండి. రాను నరహత్యలు ఎక్కువ అవుతున్నాయి, వ్యభిచారాలు ఎక్కువ అవుతున్నాయి, అండ్ కిడ్నాపులు, మర్డర్లు, డ్రగ్స్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. ఇన్ని అంశాల గురించి మీరు ప్రార్థించండి. ఎందుకంటే దేవుడు మనకు ప్రార్థించే నోరు ఇచ్చాడు, కానీ ఇతరులను విమర్శించే నోరు ఇవ్వలేదు. సో ఎక్కువగా ప్రార్థించి అందరి గురించి, అన్ని అంశాల గురించి ప్రార్థించండి. సో డ్రగ్స్ ఆగిపోవాలని ప్రార్థించండి. అయ్యో ఎవరో తీసుకుంటున్నారు నాకేంటి అని అనుకోవద్దు. అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఒక సమస్య నీ చెవిలో పడిందంటే ఆ సమస్య గురించి ప్రార్థించడం మొదలు పెట్టండి. సో అప్పుడు నీ ఆత్మీయ జీవితం బలపడుతుంది, ఆత్మలో నువ్వు బలపడతావు. సో అప్పుడు ఈ లోక సంబంధమైన విచారం మీద మనసు పెట్టకుండా దేవుడి మీద మనసు పెట్టుకుంటావు. సో గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ సర్మనీ. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, మరొక మారి ఈ ఉదయ సమయమున మాట్లాడి మేము డే టు డే లైఫ్లో ఎలాంటి తప్పులు, ఎలాంటి పొరపాట్లు చేస్తున్నామో మాకు బయలుపరచావయ్యా. సంఘంలో మౌనంగా ఉండమన్నావు. నీ యొక్క తల్లి కుమారుడి మీద, కుమార్తె మీద అబద్ధాలు చెప్పొద్దు, కంప్లైంట్ చేయొద్దని చెప్పావు తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. ఇలాంటి వాక్యాలన్నీ కూడా మేము పొందుకున్నామయ్యా. మేము మర్చిపోకుండా దైవతత్వంతో ముందుకోమని ప్రార్థిస్తున్నాము అయ్యా. ప్రభువ, మౌనంగా ఉండడం కూడా దైవ లక్షణాల్లో ఒక లక్షణమని మాకు బయలుపరిచినందుకు శతకోటి వందనాలు, శతకోటి స్తోత్రాలు, శతకోటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.